హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన కోనసీమలో వరదలు వస్తే లంక గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉంటారు. వాటిలో పెదపూడి లంక, ఉడిముడి లంక, బూరుగు లంక, అరిగెలవారి లంక గ్రామ ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. నిత్యావసర వస్తువుల కోసం ప్రభుత్వం పైన, పడవలపైన ఆధారపడవలసి వస్తుంది. ఒక మోస్తరు వరద వచ్చిన గ్రామాలకు వెళ్ళాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పడవ పైన ప్రయాణం చేయాలి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పి. గన్నవరం శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు పలుమార్లు అసెంబ్లీలో ప్రస్తావించి ఉడుముడి బ్రిడ్జి నిర్మాణానికి 72 కోట్ల నిధులను మంజూరు చేయించారు. దాదాపు 70% పనులు పూర్తయ్యాయి. మార్చి 2027 నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నేను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రాజెక్ట్ సంబంధించి మన కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు డిప్యూటీ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. చాలా గర్వకారణం అండి. మా పంచాయతీరాజ్ చరిత్రలో తలమానికమైన ఉడుముడి లంక, పెదపూడి లంక బ్రిడ్జి మేము గోదావరి వశిష్ఠ నది మీద ఉడుముడి లంక దగ్గర మేము నిర్మాణం చేపడుతున్నాం. సుమారు 71.43 crores ఈ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నాం. మా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ చరిత్రలో ఈ బ్రిడ్జే అత్యధిక సాంకేతిక నిపుణులతో మేము కట్టడం జరుగుతుంది. లాంగెస్ట్ బ్రిడ్జ్ కూడా ఇదే. మరి గౌరవ ఎమ్మెల్యే గారు గిడ్డి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో సుమారు 10,000 మంది, ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గం చెందిన ప్రజలకి ఈ బ్రిడ్జి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణంగా మన వర్షాకాలంలో సుమారు 8 నుంచి 10,000 మంది కూడా ఊడిముళ్ళకి బయటికి రావాలంటే పడవల ద్వారానే ప్రయాణం చేస్తున్నారు ఇప్పటివరకుని. మరి వచ్చే మార్చి లోపల దాన్ని పూర్తి స్థాయిలో గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేస్తున్నాం. సుమారు 70% బ్రిడ్జి పూర్తయిపోయింది. గౌరవ ఎమ్మెల్యే గారు ఎంతో సహాయ సహకారాలు అందించి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు దృష్టి తీసుకొచ్చి ఈ మధ్యనే సుమారు ఒక 20 కోట్లు పేమెంట్ అవ్వడానికి 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న అమౌంట్ కూడా క్లియర్ చేశారు. అందువల్ల బ్రిడ్జి నిర్మాణం కూడా వేగంగా చేపట్టడం జరుగుతుంది.